హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరికొన్ని శుభవార్తతో మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే 5 ఫైళ్ళలో మనకి ఏంటంటే సంతకాలు అయితే చేయడం జరిగిందండి. అసలు ఆ 5 ఫైల్ ఏంటి, ఏవిటి మీద సైన్ చేయడం జరిగింది, ఎంతమంది దాంట్లో ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అలానే మనకు పెన్షన్లు ఎవరికి ఎన్ని అంటే మనకు డిఫరెంట్ ఏజ్ లిమిట్స్లో అలానే వాళ్ళకి ఎంత పెంచడం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అనేది చేయండి. ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఉంది, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. ఏపీ మనకు చూసుకుంటే పెన్షన్లు 4,000. అలానే ఫ్రెండ్స్ 5 కీలకమైనటువంటి ఫైల్లో సంతకాలు చేసినట్టు మనకు సీఎం చంద్రబాబు నాయుడు నిన్న మనకు సిగ్నేచర్ అయితే చేయడం జరిగింది. అందులో మెయిన్ మనం చూసుకుంటే 16,347 మెగా డిఎస్సీ అనేది మనకు రిలీజ్ కావడం జరిగింది. ఇది నిరుద్యోగుల కోసం చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇందులో మెయిన్ ఏమంటే డిఎస్సీ పాస్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి, చదివినప్పుడు మాత్రమే వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది, చాలా కష్టపడాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ డిఎస్సీ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నిన్న నైటే ఏ పోస్టులు అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే అక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ పోస్టులు ఉన్నాయనేసి, ఓకేనండి. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకి ఏంటంటే సర్కార్ అనేది చేంజ్ అయింది, అందరూ కూడా తెలిసిందేనండి. మనకు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సంతకం అయితే చేయడం జరిగింది. మనకు పెన్షన్గా 4,000 పెంచుతూ అలానే మనకు ఆయన ముఖ్యమంత్రి అయిన గురువారం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే అనంతరం 5 కీలకమైనటువంటి ఫైల్లో మనకు సంతకం అనేది చేశారని తెలియజేస్తున్నారు. ఆల్రెడీ మనకు ఎలక్షన్ టైంలో కూడా చెప్పడం జరిగింది, ఫస్ట్ సంతకం డిఎస్సీ మీద ఉంటుందని తెలియజేశారు. అదే మాదిరిగా మనకు మాట మీదగా ఇక్కడ ఏమిటంటే డిఎస్సీ మీద మనకు సిగ్నేచర్ అయితే చేయడం జరిగింది. పూర్తి పోస్టులు మనకు చూసుకుంటే 16,347 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయని మెగా డిఎస్సీ మనకు రావడం జరిగిందండి. ఓకే, అలానే మనకు ఏపీలో ఉన్నటువంటి ల్యాండ్ టైటిల్ కింద ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారు కదా, దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా విలేజెస్లో కూడా నేలల మీద ఏమిటంటే వాళ్ళ పేర్లు అంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది సర్కార్, అంటే మన గవర్నమెంట్ పేరు మీద, దాన్ని రద్దు చేయడం జరిగింది, అది అనవసరం అనేసి. అలానే మనం చూసుకుంటే సామాజిక మన పెన్షన్ అనేది 4,000 పెంచుతూ, అలాంటి ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే అన్న క్యాంటీన్స్ ఆల్రెడీ మనకు చాలా వరకు లాస్ట్ 4-5 ఇయర్స్లో వెళ్తున్నాయి కదా, అంటే 5 రూపాయలకి అన్నం అనేసి, అది మళ్ళీ పునరుద్యోగం అనేది చేయడం జరిగింది, అంటే మళ్ళీ రీఓపెన్ అనేది చేయడం జరిగింది. చాలా నిరుపేదలకి అన్నం అనేది దొరుకుతుందండి చాలా వరకు, అంటే 5 రూపాయలు, అంటే మనకు హాస్పిటల్స్ ముందు కావచ్చు, ఏమన్నా మెయిన్ బజార్లో కావచ్చు, చాలామంది 150-160 రూపాయలు ఖర్చు చేయలేని వాళ్ళు ఈ భోజనం తినేసి హాయిగా ఉండొచ్చండి. నేను కూడా వెళ్ళిన మంచి పథకం అండి ఇది, ఇలాంటి పథకాలు అనేది. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే ఇందులో మనకు పెన్షన్కు ఏప్రిల్ నుంచి అలానే అమలు మంత్రులు తెలియజేశారు. అలానే జూలై 1 నుంచి వృద్ధులకు 3,000 నుంచి అలానే 4,000 పెంచుతూ, అలానే జూలై మంత్ కలిపి మనకు టోటల్గా ఇక్కడ మనకు చూసుకుంటే 7,000 ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, అలానే మనకు పెన్షన్ సంబంధించి అంటే ఏపీలో పెన్షన్ పెంచుతూ ఎలా అనేది మనం చూసుకున్నట్లయితే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, అలానే మనకు నృత్యకారులకు, అలానే కలు గీత కార్మికులకు, అలానే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నటువంటి వాళ్ళకి 4,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇక్కడ మనం చూసుకుంటే 3,000 నుంచి 4,000 అనేది ఇక్కడ పెంచడం జరిగిందని తెలియజేస్తున్నారు. దివ్యాంగులకు మనం చూసుకున్నట్లయితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 3,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 6,000 ఇస్తామని తెలియజేస్తున్నారు. అలానే ఫ్రెండ్స్ వైకల్యం కలిగినటువంటి వాళ్ళకి, కుష్టితో ప్రాబ్లం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇక్కడ 6,000 ఇస్తామని తెలియజేస్తున్నారు. అలానే మనకు కిడ్నీలో, కాలేయంలో, గుండె మార్పుల్లో కొన్ని ఏదైనా మనకు సర్జరీలు జరిగిన వాళ్ళకి ఏమిటంటే ఇక్కడ 5,000 నుంచి 10,000 అనేది వాళ్ళకి ఇస్తామని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మనకు ఇక్కడ మంచానికి పరిమితమైన వాళ్ళకి 5,000 నుంచి 15,000 వరకు ఇక్కడ పెన్షన్ ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు, చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా పాలసీలు అనేది మనకు తెస్తూ దీంతోపాటు అభివృద్ధి చేశారంటే మంచిగా ఉంటుందని ఆశిస్తాం, అలానే మంచిగా ఉంటుందని కూడా కోరుకుందాం. ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం జరిగింది, అంటే మనకు స్కిల్స్కి సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి స్కూల్స్ ఏర్పడి అలానే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తే నేను ఒక వీడియో చేయడం వల్ల మీరు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మీరు వీడియో చేశారని చాలామంది కామెంట్ చేశారు. అలా ఏం లేదండి, ఏ పార్టీ అయినా కూడా మంచి చేసినప్పుడు మంచి అని చెప్తాం, చెడు చేసినప్పుడు చెడు అని చెప్తాం, అంతే మనం ఉండేది. ఏ పార్టీ అయినా కూడా మనకేమి వాళ్ళేమి అన్నం పెట్టడం లేదు, ఎవరు కూడా మనకు పెట్టడం లేదు, మన కష్టమే ఇక్కడ మనం అంటే మన కష్టం పడి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. నేనేం చెప్పానంటే అప్పుడు స్కిల్స్ ఉన్నది, ఆ స్కిల్స్ వల్ల నేను జాయిన్ అయ్యాను, నేను జాబ్ కొట్టానని చెప్పాను. అది ఒక చిన్న దాని వల్ల ఎవరో ఏదో చెప్పారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ గురించి చెప్పడం జరిగింది, నేను భోజనం చేశాను అనేసి. ఓకేనండి, ఎన్నో పథకాలు వస్తుంటాయి, ఎన్నో సర్కార్లు చేంజ్ అవుతుంటాయి, వాటిలో ఏమిటంటే లబ్ధి అనేది పొందండి, ఇది ఒకటి మెయిన్ అనేది మనకు. అలానే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా మంచి ఆలోచన తీసి మన గవర్నమెంట్ అనేది చేంజ్ చేశారు. అలానే మరొకసారి కూడా వీళ్ళు మంచి పని చేయకపోతే గవర్నమెంట్ చేంజ్ చేయడం అనేది కూడా ఒకసారి మంచిది అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూద్దాం ఏం మంచి జరుగుతుంది అనేది. ఇప్పుడు ఆల్రెడీ మనకు కేంద్రంలో కూడా మంచి గుర్తింపు వచ్చింది, కాబట్టి ఏం జరుగుతుందో ఫ్యూచర్లో చూడాలి అందుకు కూడా. అలాంటి ఫ్రెండ్స్ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా ఇచ్చాను. అలానే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ గ్రూప్, అలాంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం.
ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.